హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల ప్రక్రియను ముగించింది, ఏ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అనుకూలంగా లేనటువంటి ఓట్లను తొలగించి ఏకంగా 91 లక్షల ఓట్లను తొలగించి వెస్ట్ బెంగాల్ కోటను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా, ఎస్ఐఆర్ డిలీషన్స్ ద్వారా, తర్వాత ఓటు హక్కు నిరాకరించినటువంటి మరో 27 లక్షల ఓట్ల ద్వారా క్లియర్ కట్గా అర్థమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ సాగించినటువంటి తీరుకు ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఒక 48 గంటలు గడవక ముందే రిటర్న్ గిఫ్ట్ లభించేసింది. ఈ రిటర్న్ గిఫ్టే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అవకతవకలకు, వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంది, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా పనిచేసి 91 లక్షల ఓట్లను తొలగించింది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలో రావడానికి ఏ విధంగా 27 లక్షల ఓట్లను సంబంధించినటువంటి ఓటు హక్కును నిరాకరించింది. ఈ అంశాలన్నిటికీ ఇప్పుడు మరో ఆధారం దొరికింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ యొక్క తీరుకు, ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా 48 గంటలు దాటక ముందే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి అధికారులకు రిటర్న్ గిఫ్ట్ లభించింది. ఇందులో ఒకరు మనోజ్ అగర్వాల్, ఎవరైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి సిఈఓగా వ్యవహరించారు. ఇక రెండవది సుబ్రతా రాయ్, ఈయన కూడా ఐఏఎస్ అధికారి. ఈయన కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి స్పెషల్ రోల్ రివిజన్, అంటే ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో రోల్ రివిజన్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారిగా పనిచేస్తారు. ఈయనకు కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది లభించింది. ఇప్పుడు ఈ 2 అధికారులకు లభించినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అవకతవకలు, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఏదైతే ఆధారాలు బయటకు వచ్చాయో ఈ ఆధారాలకు బలం చేకూర్చే మరో కీలకమైనటువంటి ఆధారం ఈ 2 అధికారులకు లభించినటువంటి రిటర్న్ గిఫ్ట్. అందుకే ప్రతిపక్షాలు కీలకంగా సంధిస్తున్నాయి. బ్రెజన్ కొల్యూషన్, అపోజిషన్ పార్టీ స్లామ్స్ బీజేపీ ఆఫ్టర్ కీ పోల్ ఆఫీసర్స్ గెట్ టాప్ బెంగాల్ పోస్ట్. బ్రెజన్ కొల్యూషన్ చాలా కీలకమైనటువంటి పదం, మీరు గుర్తుంచుకోవాలి. బ్రెజన్ కొల్యూషన్ అంటే ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్, బిట్వీన్ ద ఆర్గనైజేషన్ అని చెప్పి అర్థం. ఒక ఇల్లీగల్ అంటే ఇల్లీగల్గా అక్రమమైనటువంటి ఒప్పందం ఏదైతే కుదిరిందో అది దీనిని బ్రెజన్ కొల్యూషన్గా అభివర్ణిస్తారు. అటువంటి బ్రెజన్ కొల్యూషన్ ఇక్కడ బీజేపీకి ఎలక్షన్ కమిషన్కు మధ్య జరిగింది అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి. A political controversy erupted on Tuesday after the BJP-led West Bengal government appointed former chief election officer CEO Manoj Agarwal as the state new chief secretary. ఇక్కడ మనోజ్ అగర్వాల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్లో సిఈఓగా పనిచేశారు. ఈయనకి ఎన్నికలు ముగిసిన తర్వాత వెస్ట్ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలు కాకముందే ఎలక్షన్ కమిషన్ ఈ మనోజ్ అగర్వాల్ని చీఫ్ సెక్రటరీగా నియమించుకుంది. ఇది రిటర్న్ గిఫ్ట్ కాక మరేంటి? వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ కాక మరేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక అధికారి, ఇక్కడ ఈ మనోజ్ కుమార్ అగర్వాల్ 1990 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. ఇక మరో అధికారి సుబ్రతా రాయ్, ఈయన కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింట్మెంట్ erstwhile చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మనోజ్ కుమార్, అది ఓకే అయింది. ఇక యాజ్ ద న్యూస్ చీఫ్ సెక్రటరీ. సిమిలర్లీ సుబ్రతా గుప్తా, ఈయన కూడా 1990 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి, 1990 బ్యాచ్ స్పెషల్ రోల్ అబ్జర్వర్. ఈయన చేసినటువంటి పాత్ర ఏంటి? మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎస్ఐఆర్ డిలీషన్స్, ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల డిలీషనే కాకుండా ఎలక్టరల్ రోల్స్తో కూడా ఈయన స్పెషల్ రోల్ అబ్జర్వర్గా పనిచేశారు. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 2 జరిగినాయి. ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. ఆ తర్వాత అదే వెస్ట్ బెంగాల్లో 27 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఓటు హక్కు
తమది అన్యాయంగా తీశారని చెప్పి వాళ్ళు అప్లై చేసుకున్నారో వీళ్ళందరి యొక్క ఓటు హక్కుని నిరాకరించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ప్రక్రియకు ఎస్ఆర్ ప్రక్రియకు స్పెషల్ రోల్ అబ్జర్వర్గా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు సుబ్రత గుప్తా, ఆయన కూడా ఐఏఎస్ 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. ఈయనకు లభించినటువంటి పోస్టు చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కాక మరేంటి. ఎందుకంటే ఏపీ ఎన్నికల గురించి ఇక్కడ మరోసారి ఇది ప్రతిసారి ఏపీ ఎన్నికలు ప్రస్తావించాల్సిన అవసరం వస్తోంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్వాకాలు అలా ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ సాగిస్తున్నటువంటి తీరు అలా ఉంది, ఎలక్షన్ కమిషన్ చేసే వ్యవహారాలు అలా ఉన్నాయి. కాబట్టి ప్రతిసారి ఏపీ 2024 ఎలక్షన్లు ఏదైతే పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు గతంలో ప్రశ్నించారో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం గోల్మాల్ అవకతవకలు బయటపడ్డాయో ఆ ఎన్నికలని ప్రతిసారి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఏపీ ఎలక్షన్ కమిషన్ ఏపీ 2024 ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సీఈఓగా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కూడా కీలకమైనటువంటి పదవి లభించింది. ముఖ్యంగా ఎక్సైజ్ రెవెన్యూ విభాగానికి సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఆయనకి నియామకం జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రీస్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా అడిషనల్ ఛార్జెస్ కూడా ఆయనకి అప్పగించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏపీ 2024 ఎలక్షన్లో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిందో దానికి ప్రతిఫలంగా అప్పటి ఏపీ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కీలకమైనటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ లభించింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయంలో కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా పనిచేసినటువంటి మనోజ్ అగర్వాల్కు కూడా రిటర్న్ గిఫ్ట్ లభించింది. అది కూడా ఏకంగా వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ సెక్రటరీ పోస్ట్ లభించినటువంటి పరిస్థితి. ఇక మరో ఐఏఎస్ 1990 బ్యాచ్ అధికారి ఇదే ఎలక్షన్కి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కి సంబంధించి సుబ్రత రాయ్, ఈయన కూడా ఐఏఎస్ 1990 బ్యాచ్ అధికారి. ఈయన స్పెషల్ రోల్ అబ్జర్వర్గా పనిచేశారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లకు ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ డెలిషన్స్ ప్రక్రియలో. ఆయనకు కూడా కీలకమైనటువంటి పదవి, ముఖ్యంగా చీఫ్ అడ్వైజర్ టు ద సీఎం సువేందు అధికారిగా పోస్ట్ ఆయనకి లభించినటువంటి పరిస్థితి. ఇది రిటర్న్ గిఫ్ట్ కాక మరేంటనే ప్రశ్నలు అందుకే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ అందుకే ఇక బ్రేజన్ కొల్యూషన్ జరిగింది ఇద్దరి మధ్య అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ద కాంట్రవర్సీ స్టెమ్స్ ఫ్రమ్ ద బిటర్లీ కంటెస్టెడ్ 2026 elections during which the TMC has aggressively criticized Agarwal's conduct of special summary revision of electoral rolls, accusing him partisan conduct favoring of BJP. సో ఇదే ఇక్కడ మనోజ్ అగర్వాల్పై గతంలో కూడా వాస్తవానికి కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు మరోసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా 2009లో సిబిఐకి సంబంధించినటువంటి ఒక విచారణ ఉంది ఈయనపై. అది ఏంటంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కలిగి ఉన్నారనే కేసులో సిబిఐ విచారణ 2009లో ఈయనపై నడిచింది. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో మీకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 91 లక్షల ఓట్లు తొలగించి మీకు అవకాశం కల్పించినందుకే ఈ రిటర్న్ గిఫ్ట్ లభించిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం 170 నియోజకవర్గాలు వెస్ట్ బెంగాల్లోని మొత్తం 295 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలు 207. ఈ 207 నియోజకవర్గాల్లో ఏకంగా 170 నియోజకవర్గాల్లో ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 30,000 ఓట్లను రమారమిగా తొలగించినటువంటి పరిస్థితి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా. ఇది మొత్తంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చూస్తే ఏకంగా 91 లక్షల ఓట్లు. ఇది ఒకటైతే ఇక రెండవది, ఇది కూడా గతంలోనే మనం చర్చించుకున్నాం ఒక వీడియో ద్వారా. రెండవది కీలకమైంది, బీజేపీ గెలిచినటువంటి 207 సీట్లలో సగానికి పైగా అంటే 105 సీట్లలో ఆయా బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నటువంటి 105 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు లభించినటువంటి మెజార్టీ కంటే ఆ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లే అధికం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏం తెలుస్తోంది, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా క్లియర్గా అక్కడ బీజేపీ విన్ అయిందని క్లియర్గా అర్థమవుతుంది. అదొకటి. రెండవది, ఎక్కడైతే గతంలో
టీఎంసీ గెలవలేదు. అంటే గతంలో బీజేపీ గెలిచిన 86 సీట్లు ఏదైతే ఉన్నాయో 2021 ఎన్నికలో, ఆ 86 సీట్లలో ఒక్క సీటును కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీ కోల్పోలేదు. అంటే ఎంత పగడబందీగా ఇక్కడ ప్లానింగ్ జరిగింది, ఎంత ప్రణాళికాబద్ధంగా ఇక్కడ వ్యూహం నడిచింది, ఎంత ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని, ఎస్ఐఆర్ ప్రక్రియని అడ్డు పెట్టుకుని ఒక వ్యూహం ప్రకారం 207 సీట్ల టార్గెట్ను ఏ విధంగా బీజేపీ చేరుకోగలిగింది అన్నదానికి క్లియర్ కట్ ఉదాహరణ మరోసారి అర్థమవుతుంది. ఇదే విషయం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి డిలీషన్లపై వాస్తవానికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే సుప్రీంకోర్టులో టీఎంసీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పోరాడినప్పుడు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం మరోసారి పరిగణలో తీసుకోవాలా. ఇది కూడా నేను నిన్న ఒక వీడియో ద్వారా మీ ముందు వచ్చే ప్రయత్నం చేశాను. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి విజయానికి లభించినటువంటి మెజార్టీ ఆ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్ల కంటే ఆ మెజార్టీ తక్కువగా ఉంటే ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టే దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చీనే చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఇన్ని పరిణామాలు, ఇన్ని ఉదాహరణలు, ఇంత కళ్ళ ముందు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్ద్వందంగా ఇన్ని అవకతవకలు జరుగుతుంటే, ఎలక్షన్ కమిషన్కు రిటర్న్ గిఫ్ట్ లభిస్తుంటే ఇక ఎలక్షన్ వ్యవస్థను, ఎన్నికల ప్రక్రియను ఎలా నమ్మాలనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి వినిపిస్తున్నాయి. అందుకే ప్రతిపక్షాలు క్లియర్ కట్గా చెప్తున్నాయి, దెర్ ఈస్ ఎ బ్రేజన్ కొల్యూషన్ బిట్వీన్ ద పార్టీస్ అని చెప్పి. దెర్ ఈస్ ఎ బ్రేజన్ కొల్యూషన్ బిట్వీన్ బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ప్రతిపక్షాలు చాలా క్లియర్గా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక కీర్తి ఆజాద్ టీఎంసీ ఎంపీ, ఫార్మర్ క్రికెటర్, ఆయన కూడా చాలా తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ డిడ్ నాట్ విన్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ బట్ రాదర్ త్రూ ఏ హెరాఫేరీ. అంటే హెరాఫేరీగా కాకుండా మరో విధంగా బీజేపీ అక్కడ ఓట్లను సాధించలేకపోయింది. కేవలం హెరాఫేరీ ద్వారా మాత్రమే ఓట్లు సాధించుకోగలిగింది బీజేపీ అంటూ కీర్తి ఆజాద్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. We know this from the very beginning. BJP along with the election commission played dirty tricks. We know this was all planned. సో ఇదంతా ఒక పగడబందీ ప్లాన్ ప్రకారమే జరిగింది, అంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగింది అనడానికి మరో ఉదాహరణ. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఏదైతే ఆరోపణలు, విమర్శలు, సందేహాలు ఇన్నాళ్ళు వినిపిస్తూ వచ్చాయో, ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్ల తొలగింపు ప్రక్రియకు ఎన్నికల అధికారులు, ఎన్నికల వ్యవస్థ సహకరించిందో, ఆ సహకరించినటువంటి కారణంగా, ఆ సహకరించినటువంటి దానికి ప్రతిఫలంగా ఆ ఎన్నికల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో కీలకమైనటువంటి ఎలక్షన్ అధికారులుగా పనిచేసినటువంటి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా పనిచేసినటువంటి మనోజ్ అగర్వాల్కు ఏకంగా చీఫ్ సెక్రటరీ పదవితో రిటర్న్ గిఫ్ట్ లభిస్తే, స్పెషల్ రోల్ రివిజన్ అబ్జర్వర్గా పనిచేసినటువంటి మరో ఐఏఎస్ అధికారి సుబ్రత రాయ్కు కూడా కీలకమైనటువంటి పదవి, అది కూడా ఏకంగా చీఫ్ అడ్వైజర్ ఆఫ్ అది సువేందు అధికారి, అంటే ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్గా ఆయనకి పోస్ట్ లభించినటువంటి పరిస్థితి. సో రిటర్నబుల్ గిఫ్ట్ అనే వాస్తవానికి వెస్ట్ బెంగాల్ ఎన్నికల నోటిఫికేషన్కి వెలువడిన వెంటనే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని కానీ, డీజీపీని కానీ, కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ నిర్బంధంగా ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించింది. కానీ ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఇంకా కాసేపు ఇంకొక నెల 2 నెలలు కూడా టైం తీసుకోకుండా కేవలం 48 గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు అధికారులు ఎవరైతే సుబ్రత కానీ, ఆ తర్వాత మనోజ్ అగర్వాల్ కానీ ఉన్నారో, ఇద్దరు అధికారులకు అదే వెస్ట్ బెంగాల్లో కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం, ఇది బ్రోజన్ కొల్యూజన్ కాక మరేంటనే ప్రశ్నలు ఇప్పుడు అందుకే వినిపిస్తున్నాయి.